మనిషి ప్రకృతిలో పుడతాడు. అయినా ఆరోగ్యం కోసం ప్రకృతిని వదిలి రసాయనాలను వెతుకుతాడు. ప్రజలను శతాబ్దాలుగా ఆరోగ్యంగా ఉంచిన శాస్త్రం ఏదంటే అది ఆయుర్వేదం. అనారోగ్యం వచ్చిన తర్వాత ఔషధం కాదు, అనారోగ్యం రాకుండా జీవించడం. ఆయుర్వేదం అంటే ఏమిటి? ఆయుర్వేదం చెప్తుందేమిటో తెలుసా? అది చెబుతుంది, నువ్వు ప్రకృతిలో భాగం కాబట్టి ఆరోగ్యం కూడా ప్రకృతిలోనే ఉంది. ఆయుర్వేదం 2 పదాల కలయిక. ఆయుహు అంటే జీవితం, వేద అంటే విజ్ఞానం, అంటే జీవితం ఎలా బాగుండాలి అని చెప్పే శాస్త్రం. ఈ శాస్త్రం ప్రకారం ఆరోగ్యమనేది 3 అంశాల సమతుల్యం: శరీరం, మనస్సు, ఆత్మ. త్రిదోషాలు వాత, పిత్త, కఫ. ప్రతి మనిషి శరీరంలో 3 శక్తులు పనిచేస్తాయి. వాత చలనం, ఊపిరితిత్తులు, నాడులు. పిత్త జీర్ణక్రియ, వేడి, మెటబాలిజం. కఫ స్థిరత్వం, శక్తి, రోగనిరోధక శక్తి. ఈ 3 సమతుల్యం ఉన్నప్పుడు ఆరోగ్యం. ఆరోగ్యానికి 4 స్తంభాలు. ఆయుర్వేదం ప్రకారం జీవితానికి 4 స్తంభాలు. 1 ఆహారం, 2 నిద్ర, 3 బ్రహ్మచర్యం లేదా శక్తి నియంత్రణ, 4 ఋతుచర్య అంటే సీజన్కు తగిన జీవనం. ఈ 4 కలిసి శరీరాన్ని ఆహారం వైద్యమే. నువ్వు తినేది నువ్వే అవుతావు. ఇది ఆయుర్వేదం యొక్క ప్రాణవాక్యం. ఉదయాన్నే గోరువెచ్చని నీరు, నాలుక శుభ్రం చెయ్యడం, సహజ ఆహారం, కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, చాలా వేయించినవి, చాలా చల్లటి వాటిని తగ్గించడం, భోజనం నిదానంగా గుర్తుపెట్టుకుని తినడం. ఇలా చేస్తే రోగాలు శరీరానికి దూరమవుతాయి. ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం 90% రోగాలకు ఇంట్లోనే ఔషధం ఉంది. అల్లం జీర్ణక్రియకు, తులసి ఇమ్యూనిటీకి, పసుపు రక్తశుద్ధికి, వేప చర్మం శరీరశుద్ధికి, నల్ల జీలకర్ర శ్వాస రోగనిరోధక వ్యవస్థకు. మూలికలు ఉపయోగిస్తే రసాయన మందుల అవసరం తక్కువ. దినచర్య, రోజువారీ జీవనశైలి. ప్రతిరోజు శరీరానికి చేయాల్సిన పనులున్నాయి. ఉదయాన్నే లేవడం, సహజమైన ఆహారం తినడం, ప్రతిరోజు 20 నిమిషాలు నడవడం, ఎక్కువ నీళ్లు తాగడం, హల్దీ, తులసి, అల్లం లాంటి మూలికలను రోజూ వాడడం. ఇవి చిన్న మార్పులు, కానీ జీవితాన్నే మార్చేస్తాయి. ఆయుర్వేదం చెబుతుంది, ఉదయం సూర్యోదయానికి లేవడం, నిమ్మరసం లేదా తులసి నీరు, వ్యాయామం లేదా యోగా, నూనెతో మసాజ్, అభ్యంగం. వారానికి 2 సార్లు, సాయంత్రం సూర్యాస్తమయానికి తరువాత శాంతిగా గడపడం. ఇవి శరీరాన్ని ప్రాణవంతంగా ఉంచుతాయి. మనసు ఆరోగ్యం, శరీర ఆరోగ్యం. ఆయుర్వేదం చెప్పే అత్యంత గొప్ప మాట. మనసులో కలుషితం ఉంటే శరీరంలో రోగం వస్తుంది. ఇది ఆయుర్వేదం చెప్పే అత్యంత గొప్ప మాట. నెగటివ్ ఆలోచనలను తగ్గించండి. లోతుగా శ్వాస తీసుకోండి. ధ్యానం, ప్రార్థన, శాంతి క్షణాలు పొందండి. మనసు శాంతిగా ఉంటే శరీరం శాంతి. చివరగా ఆయుర్వేదం చెప్పుతుంది, నీకు నువ్వే పెద్ద వైద్యుడు. నీ శరీరం చెప్పే సంకేతాల్ని విన్నా చాలు. అలసట, నిద్రలేమి, కోపం ఇవి రోగాలు కాదు, నీ శరీరం నీతో మాట్లాడే మాటలు. అందుకే నేడు నీ ఆరోగ్యానికి తొలి అడుగువేయి. ప్రకృతిని చేరుకో, ఆయుర్వేదాన్ని అంగీకరించు. ఆరోగ్యం నీ హక్కు, ఆయుర్వేదం నీ సహచారి. ఆయుర్వేదం అంటే కేవలం మందులు కాదు, అది ఒక జీవన విధానం, ఒక సంస్కృతి, ఒక ప్రకృతి మార్గం. ప్రకృతితో దగ్గరగా ఉండి శరీరాన్ని వినిపిస్తే
ప్రతి ఒక్కరూ 100 సంవత్సరాలు ఆనందంగా జీవించవచ్చు.